जय सद्गुरु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् इति ये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टचित्तान्तं पूर्णबोधोपदेशिकाम् श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकाम् श्रीवेमुलरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानन्दं विभुं दैवं कृष्णमूर्ते नमो नमः। परब्रह्मानन्दवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द अस्वत्कार्य नमोऽस्तुते। सर्वकालाप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् श्री महाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। మేలుకో ఓ దేశికేంద్ర మేలుకో ఓ పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దేశత మేలుకోవయ్యా దేవా మేలుకో. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. భ్రాంతి చేతను నేను నీవను భ్రాంతియే ఈశ్వర జగతని భ్రాంతి చేతను నేను నీవను భ్రాంతియే ఈశ్వర జగతని భ్రాంతియే సర్వం బటను విభ్రాంతులను జేయ ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకో. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానుతే త్యజ ఉభే సత్యానుతే త్యక్త్వా యేన త్యజసి సతత్వజ. ధర్మ ధర్మముల రెంటిలో మర్మమును బోధించు విడమని ధర్మ ధర్మముల రెంటిలో మర్మమును బోధించు విడమని మర్మ మెరిగిన జ్ఞాతయే నన్నసలు విడమనగా గురు కట్నమును కొనగా దేవా మేలుకో. గురుణావరణ త్యాగః అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్. సరగుణను సద్గురుని గొలిచెటి ధీర వరణ వరణ రహితలు సరగుణను సద్గురుని గొలిచెటి ధీర వరణ వరణ రహిత చేసి పరిపూర్ణ జల చాంద్రలు కండలు గజేయ శరీరాత్మలను తీయ దేవా మేలుకో. అబీజం వృక్ష సంపన్న శాఖా పల్లవవర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయను తను అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయను తను స్పష్టముగ శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో. సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః
జన్మభావేన మృత్యుం చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృత్యువు లేని పూర్ణము విడివిగను జన్మంబు శూన్యము. జరయు మృత్యువు లేని పూర్ణము విడివిగను జన్మంబు శూన్యం. తరతగా దానందలేఖను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో. జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి ఫలభావే భయం కుత్ర భయభావే న సంశయః. దేశకామే కరుణ చేతను ఈ శరీరాదయము పోయిన. దేశకామే కరుణ చేతను ఈ శరీరాదయము పోయిన. నాశమౌ జన్మ కర్మ ఫల భీతులో లేశమైనాను నే సంశయముగాను దేవా మేలుకో. ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచికా అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండి లేనిది ఇంద్రజాలము ఎండమావులే వలను తోచును. ఉండి లేనిది ఇంద్రజాలము ఎండమావుల వలను తోచును. ఖండితముగా నట్టి అజల పూర్ణ బ్రహ్మమున పరిపూర్ణ బ్రహ్మమున దేవా మేలుకో. శుద్ధేషు శుద్ధావివ చ తస్మిన్నాహం కదాచనః తద్వసదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. శుద్ధి యందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మని. శుద్ధి యందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మ. జ్ఞప్తి లేక నిన్నొత్తులై సుశుద్ధి చెందకను సౌజ్ఞప్తి విడచియును దేవా మేలుకో. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః జగదస్తితి కో వేద నాస్తి కో న చ నిర్ణయః. లేని నేను ఎన్నడు లేకపోవును గాని జన్నడు. లేని నేను ఎన్నడు లేకపోవును గాని జన్న. నేనుగాన పూర్ణ బ్రహ్మము నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితం. స్వర్విచారణ కేవలాత్మ ఎవ్వరెరుగదరు నిన్నెవరు పొందెదరు దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహు క్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశాంతరే బుద్ధ్యా రమతి సర్వకర్మషు. బుద్ధి సంచల్యమును చేసును శాస్త్ర జ్ఞానము బహు క్లేశము. బుద్ధి సంచల్యమును చేసును శాస్త్ర జ్ఞానము బహు క్లేశం. అద్దు మీరక గురుని ముఖమున పద్ధతి వినిన శుద్ధైన మార్గమని దేవా మేలుకో. ఉల్కాస్తాయదాయ కచ్చిత ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం పరిత్యజేత్. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి వెదికి విడచను. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి వెదికి విడచ. జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయ మెరుగమని తజ్ఞప్తి విడవమని దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్యతే నిశ్చయః ద్వయోస్తజ్యతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంచను. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంచ.
జ్ఞాన జ్ఞానము ద్వంద్వ మనసు విడసు సుజ్ఞానం తజ్ఞాన రహితమే పూర్ణ స్థితి న్యాయం దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విజ్ఞాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్య కంతయు బ్రహ్మ విద్య దీని కంతయు వార్తికం పున విద్య కంతయు బ్రహ్మ విద్య దీని కంతయు వార్తికం వార్తికాంతమ గోచరము అవ్యక్తమది అనచో తద్దిరినే పూర్ణ బోధనచో దేవా మేలుకో. అవాచిగాతో స్ఫుటిపురమున స్థాపితం బహుపీఠమందున వాచిగాతో స్ఫోటిపురమున స్థాపితం బహుపీఠమందు దోషి భగ్గియు రాముల లేక మేల్కొల్పే గురు బృందం లేక మేల్కొల్పే దేవా మేలుకో. మేలుకో ఓ దేశి కేంద్ర మేలుకో ఓ పూర్ణ సంద్ర మేలుకో శివరామదీక్షత మేలుకోవయ్యా దేవా మేలుకో. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయారులకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురువు నీ యందు ప్రవేశించి నిన్ను తన స్థితికి లేవనెత్తాడు అనేది నిన్న మనం చదువుకున్నాం. ఆ లేవనెత్తడం ద్వారా దర్శింపజేస్తాడు. అదే ద్రష్టం అంటే దర్శింపజేసిన తర్వాత అందులోకి నిన్ను ప్రవేశపెడతాడు. అది ప్రవేశం అంటే ఈశ్వరానుగ్రహం చేత సద్గురు కృప చేత నీవు ఆ స్థితిలోకి చేరతావు. ప్రవేశించి ఆ స్థితిని అనుభవించి స్థిరంగా ఉంటావు. ఆ స్థిరంగా ఉన్న స్థితి నుంచి దానిని అధిగమించి అతీతమైన స్థితిలోకి చేరడం. ఆ స్థితిలో నుంచి మళ్ళీ ఏ స్థితి లేనటువంటి అతీతమైనటువంటి స్థితిలోకి చేరడం. అది అధిగచ్చేది. అధిగచ్చేది అంటే ఆ స్థితిలోకి దాటుకోవడం అనేది అధిగచ్చేది, అధిగమించడం. అక్కడ నీవే లేనటువంటి తత్రహిత పద్ధతిగా అవుతావు. దాన్ని అధిగమించినప్పుడు ఏమవుతావు? నీవే లేవు. నీవే లేనటువంటి రహిత పద్ధతిగా ఆ తత్ అయితే ఆ తత్ అనేదే నేను అయి ఉన్నాను అనే స్థితిలో నుంచి దాన్ని కూడా దాటుకున్నటువంటి స్థితిలోకి వెళ్తే ఆ తత్ ఏర్పడక ముందు ఏదైతే ఉన్నదో బయలు స్వరూపంగా బయలుగా ఉన్నదో ఆ బయలులో ఉంటావు. ఇంకా అక్కడ నీవు అట్లే ఉంటా అయి ఉన్నట్టే. అక్కడ ఏంది చేయడం ఉండదు. ఇంకా ఆ స్థితికి చేరిన తర్వాత జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్చేది. అధిగచ్చేది అయిన తర్వాత మళ్ళీ ఏ చర్య లేదు. ఇంకా నువ్వే లేవాడ. అధిగచ్చేతిలో గురు శిష్యులు ఇద్దరూ లేరు. అక్కడ ఇద్దరు ఉండరు. జ్ఞాతం ద్రష్టం ప్రవేశం వరకు సద్గురువు సత్శిష్యుడు ఉంటాడు. తర్వాత అధిగచ్చే స్థితిలో ఇద్దరు లేరు. కాబట్టి గురు శిష్యులు ఇరువురు లేరు. అక్కడ ఒకరుండి ఒకరు లేకుండా ఉండే పద్ధతి కాదు. మళ్ళీ ఒకరుండి ఒకరు లేకుండా పోయిండే పద్ధతి కాదు ఇది. ఒకటి కూడా లేదు. ఎప్పుడు ఆత్మే ఉంది, ఎప్పుడు ఈశ్వరుడే ఉన్నాడు, ఎప్పుడు బ్రహ్మమే ఉంది అని ఒకటి ఉండే పద్ధతిగా చెప్పే బోధ కాదు ఇది. అది చెబితే అది ప్రబోధ అవదు. ఎప్పుడు ఆత్మే ఉంది, ఎప్పుడు ఈశ్వరుడే ఉన్నాడు, ఎప్పుడు బ్రహ్మమే ఉంది అని ఒకదాన్ని నిలబెడుతున్నారు. అక్కడ అద్వైతంలో చెప్పినటువంటి ఆ ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే ఆత్మ, ఒకటే బ్రహ్మము, ఒక్కటే ఉంది, ఈశ్వరుడు అదే, అది మాత్రమే సత్యం, మిగతా జగత్తంతా మిథ్య అనే కోవలో అక్కడ సాక్షిత్వాన్ని నిలబెట్టాడు. ఆ స్థితిలో ఉండు నువ్వు, నేనే బ్రహ్మం అనేటువంటి స్థితిలో ఉండమని చెప్పే బోధ కాదు అది. అట్లా చెప్పినా కూడా అది కూడా బోధే కానీ ప్రబోధ కాదు. ప్రబోధాన్ని ఇక్కడ విశేషంగా చెప్పారు కదా నిన్న. విశేషమైనటువంటి
అంటే ప్రకృష్టమైనటువంటి బోధ విశేషంగా చెప్పారు కాబట్టి అది మామూలు బోధ అవుతుంది. అద్వైతంలో నిన్ను, నీ పద్ధతిని, నీ స్థితిని తెలియపరిచేటువంటి, నీ స్వరూప జ్ఞానాన్ని తెలియపరిచేటువంటి, నువ్వే విధంగా మహావాక్య విచారణ ప్రకారం నువ్వే ఆ బ్రహ్మం అనేటువంటి తెలియపరిచే వరకే అది. అట్లా చెప్పే బోధ ప్రబోధ అవదు. ఈ బోధ ఏమో ప్రబోధ. ఈ ప్రబోధలో ఇంకెవరు ఉండరు, ఒకటి కూడా ఉండదు, ఆ ఒక్కటి కూడా సున్నే అని ఒకటి ఉండే పద్ధతిగా చెప్తే అది ప్రబోధ అవదు. ఏ ఒకటి తర్వాత సున్నాలు పెడితే సృష్టి పెరుగుతూ పోయిందో ఆ ఒకటికి వెనక సున్నా పెట్టినట్టయితే పరిపూర్ణం. ఏ ఒకటి ఉండి ఆ ఒకటి తర్వాత ఏకం అనేకం భవతి అని సున్నాలు అవతల పక్క పెట్టుకుంటా పోయే కొద్దీ 10, 100, 1000, 1,00,000, కోట్లు, మళ్ళీ కోటాను కోట్లు అట్లా పెరుక్కుంటూ పోయేది కాదు. ఆ ఒక్కటికి యువతల సున్న పెడితే ఏ సృష్టి ఒకటి అనేది ఏర్పడిందో ఆ ఒకటి కూడా ఏర్పడకముందు ఏముందో అక్కడ ఉన్నటువంటి స్థితిని గుర్తింపజేస్తుంది. అది అవ్యక్తంగా ఉన్నప్పుడు శూన్యంగా సున్నగా ఉంది. పూర్ణము అంటే సున్నా, సున్నను పూర్ణం అని కూడా అంటారు. పూర్ణంగాను శూన్యంగాను సున్నగాను ఉంది, ఏమి లేనటువంటి స్థితిలో. దాంట్లో నుంచినే వ్యక్తమైంది. దాంట్లో వ్యక్తమైందంటే అది కారణం కాదు, మూలం లేకనే వచ్చినటువంటిది వ్యక్తమై వచ్చింది. వచ్చి అనేకమై సర్వ జగత్తును సృష్టింపజేసుకుంది. కాబట్టి అవతల సున్న పెడితే ఏ ఒకటి తర్వాత సున్నాలు పెడితే సృష్టి పెరుగుతూ పోయిందో ఆ ఒకటికి వెనుక సున్నా పెట్టినట్టయితే పరిపూర్ణం. ఒకటికి కుడి పక్కన సున్నాలు పెడుతూ పోతే పూర్ణం. ఓంకారమునకు ఓ పక్కన సున్నా పెట్టడం వల్ల ప్రణవం ఏర్పడింది. ఓ అనే అక్షరానికి మళ్ళీ ఓ అనే అక్షరము, ఆ ఓ అనే అక్షరానికి ఉండే మూలకాలైనటువంటి అకారం, అకార, ఉకారములు మళ్ళీ సున్నా పెట్టిన తర్వాత శబ్దం లేనటువంటి అవ్యక్త స్థితిలో ఉన్న ప్రణవం మళ్ళీ నాదంగా శబ్దంగా ఎట్లా మారింది అనేది మనము ఈ గ్రంథం రాసినటువంటి విద్యాసాగర్ రావు గారి గ్రంథంలోనే మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. సర్వవేదాంత శిరోభూషణంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత గురుపాద కాష్టవంలో కూడా వచ్చింది. కాబట్టి ఓ అనే అక్షరము, ఓ అనే అక్షరం పక్కన సున్నా పెట్టడం వల్ల ప్రణవం ఏర్పడింది. అదే ఓంకారమునకు బిందు సంయుక్తం. అదే ఓంకారం అనే దానికి బిందువు కూడింది. ఓ అనే అక్షరానికి బిందువు కూడితే ఓంకారం అయింది. ఒక బిందువుని చేర్చి కనుక ధ్యానించినట్లయితే ఆ ప్రణవమునకు అతీతమైన స్థితి బోధపడింది. యువతల బిందువుతోనేమో ఓం అనే శబ్దం ఏర్పడడానికి కారణమైంది. అవతల బిందువుతోనేమో శబ్దం లేదు. ఇంకా అట్లా ధ్యానించినట్టయితే ఆ ప్రణవమునకు అతీతమైనటువంటి స్థితి బోధపడింది. కాబట్టి ప్రణవాక్షరం ఏకాక్షరం బ్రహ్మస్వరూపం. దానికి అతీతమైన పరబ్రహ్మను ఎరగవలనంటే దానికి వెనక సున్నా ఉండాలి. కాబట్టి ఏకాక్షరంగా ఉన్నదే ఓ అనే ఒకే ఒక అక్షరం. దానికి మళ్ళీ సున్న చేర్చి నాదం అయిన తర్వాత ప్రణవనాదం అయిన తర్వాత దానికి మళ్ళీ అనేకంగా వచ్చినటువంటి దాని తర్వాత ఏర్పడినటువంటి సర్వజగత్తు సాంఖ్యంలో ఓంకారం ఆదిలో ఉండి ఆ ఓంకారం తర్వాత వచ్చినటువంటిదంతా మనం దాంట్లో తెలుసుకున్నాం. అట్లా ఆ ఓంకారం ప్రణవాక్షరం కాకముందు ఏకాక్షరంగా ఉంది. సున్న కూడా చేర్చకముందు, బిందువు చేర్చకముందు బ్రహ్మస్వరూపంగా ఉంది. బ్రహ్మస్వరూపంగా ఉండకంటే ముందు ఆ ఓ కూడా లేకుండా ఉన్నప్పుడు ఆ బీజాక్షరాలు అవి దాంట్లో ఉన్నటువంటి ఉకారములు కూడా లేవు. ఆ మూడిటితో కలిసి ఓ కూడా కాలే. ఓ కూడా లేనప్పుడు ఏముంది? దానికి అతీతమైన పరబ్రహ్మమును ఉంది. దాన్ని ఎరగవలనంటే దాని కూడా లేనటువంటి స్థితి సున్న పెట్టుకోవాలి. అవతలనే దాన్ని గమనించాలి. అది ఏర్పడి నుంచి మళ్ళీ యువతల సున్నా పెట్టింటే యువతల సున్నాతో మిగతా ప్రపంచం అంతా వచ్చింది. మళ్ళీ ఇంక సున్నాలు పెట్టే కొద్దీ కోటాను కోట్లుగా అనేకంగా మారింది.
అనేకంగా మారక ముందున్నటువంటి స్థితి. కాబట్టి దానికి అతీతమైన పరబ్రహ్మం నెరగవాలంటే దాని వెనక 0 ఉండాలి. ఓంకారం బిందు సంయుక్తం బిందు సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగినః. ఆ పద్ధతిగా చెప్పేటటువంటిది ప్రబోధ. ఓంకారం అనే దానికి అవతల బిందువుని చేర్చి, ఆ బిందువుని చేరిస్తే ఏది పరిపూర్ణ స్థితిగా ఉన్నదో, ప్రణవం ఏర్పడక ముందు ఉన్నటువంటి స్థితి బయలుగా ఉన్నదో దాన్ని ధ్యానించేటువంటిది. ఆ ధ్యానించే పద్ధతిగా చెప్పేటువంటిది ప్రబోధ. ఈ రకంగా అధిగచ్చతి ఉన్న స్థితిలో ప్రబోధ స్థితిలో నిన్ను సిద్ధం చేసేటటువంటి మార్గము ప్రత్యభిజ్ఞ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే నీ వద్ద ప్రత్యభిజ్ఞ ఉండాలి. ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ప్రత్యభిజ్ఞ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే నీ వద్ద ప్రత్యభిజ్ఞ ఉండాలి. ఈ ప్రత్యభిజ్ఞను ఆశ్రయించకపోయినట్టయితే ఈ తత్రహిత పద్ధతిని నీవు పొందలేవు. ప్రత్యభిజ్ఞ అంటే కింద వస్తాది వెనకటి గుర్తులు ముందు గుర్తులు కింద వస్తాది, అదే వస్తాది ఎవరు కింద దానికి వివరణ ఇచ్చినాడు. కాబట్టి ఏం చెబుతున్నారంటే ప్రాగస్వాప్స అంటే ప్రాక్ అంటే పూర్వము, ప్రతిదానికి పూర్వస్థితి ఒకటి ఉంటుంది. పూర్వం అంటే దానికి ముందు అతీతం. అతీతం ప్రాగస్వాప్సమితి. ఇది అంటే అతీత స్థితిని, ఆ పూర్వస్థితిని, అధిగచ్చతి అన్న స్థితిని, తత్రహిత స్థితిని ఎప్పుడు పొందాలి అంటే ప్రబోధ సమయే, ప్రబోధ కాలంలోనే పొందాలి. ప్రబోధించేటప్పుడే ఆ విచారణ అంతా జరుగుతుంది, దాని మీద జరిగేటప్పుడు ప్రబోధ సమయంలోనే నువ్వు అధిగచ్చతి కావాలి అని చెప్తున్నాను. అంతకుముందేమో మంత్రార్థం వరకు చెప్పి దాని విషయంలో ఏ విధంగా నీ అసలు స్వరూపం ఏమిటో, అంతకుముందు ఉన్న స్థితి ఏమిటో 2 మంత్రాల్లోనే తేల్చారు. 3వ మంత్రంలో ఇదంతా స్వప్నంలో జరుగుతున్నటువంటి వ్యవహారంగా తేల్చారు. దాన్నంతా తెలిసిన వాళ్ళు ఈ విచారణ ద్వారా పొందేటప్పుడు, విచారణలో జరిగేటప్పుడు వాళ్ళు అధిగమించే స్థితికి వచ్చేయాలి. ఇంకా విచారణలో అర్థమైపోయి. కాబట్టి తత్రహిత స్థితిని ఎప్పుడు పొందాలంటే ప్రబోధ సమయమే, ప్రబోధ కాలంలోనే పొందాలి. ఆ బోధా కాలంలోనే పొందగలిగే స్థితిని నీవు సాధించాలి. అట్లా సాధించిన వాడు మాత్రమే ప్రబోధకు అర్హుడవుతాడు. ఎందుకనంటే వాడిలో ప్రజ్ఞాస్థితి మేలుకుంది. ఆ మేలుకున్న ప్రజ్ఞతో జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం, అధిగచ్చతి అన్ని చకాచక దాటిపోతారు. ప్రజ్ఞాస్థితి అంతకుముందు లేదా ఉంది అంటే మళ్ళా గురువాక్యంతో విచారణ ద్వారా ఏది మేలుకొంది, తనలోనే ప్రజ్ఞ ఉండి ఆ ప్రజ్ఞ మేలుకొని తన యొక్క వ్యవహారం అంతా తాను తెలుసుకునే స్థితిలోకి వచ్చింది. గురువాక్యం చేత ఆ మేలుకున్నటువంటి ప్రజ్ఞతో తానే కనుక్కోగలిగాడు, దర్శించగలిగాడు, ప్రవేశించగలిగాడు, అధిగమించగలిగాడు. ఇవన్నీ అతడి అధిగచ్చతే అతడి లక్ష్యం. ఆ లక్ష్యం ఏమిటి అంటే అధిగమించడమే. దీని అన్నింటిలో నుంచి దీనంతా విచారణ చేసి, విచారణ పరంగా విచారణ చేయకుండా నువ్వు లేవు, జగత్తు లేదంటే అది అయ్యే పని కాదు. ఏ విధంగా లేదో వివరించినటువంటిదే అంతా. ఇది అధిగచ్చతి అనేది అది లక్ష్యం. దాన్ని అధిగమి ఏదైతే విచారణ చేస్తూ తాను రహితమైపోవాలి అనే స్థితి ఉందో, ఆ రహితమైపోయినటువంటి స్థితిలో మళ్ళీ సంకల్పాలు లేకుండా, మళ్ళీ జన్మకు తీసుకురాకుండా ఉన్నటువంటి పరిస్థితి, రహిత పద్ధతి ఏది ఉందో అది లక్ష్యంగా పెట్టారు ఇక్కడ. ఆ లక్ష్యం చేరుకుంటేనే దీనంతటికీ సార్థకం. ఆ రకంగా ప్రయాణం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిలో ఇప్పుడు ప్రత్యభిజ్ఞ మేల్కొంది.
ప్రత్యభిజ్ఞ అంటే అంటే జ్ఞానము, అభిజ్ఞ అంటే గుర్తు. ఏ గుర్తు చూపెడితే నీకు నీ స్వస్వరూప జ్ఞానం కలుగుతుందో, ఈ అభిజ్ఞానం పేరు మీద ఉన్న గ్రంథం ఏమిటి? అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞానం అనే పేరు పెట్టారు. నిజానికి మన తెలుగులోకి మళ్ళీ అనువాదం చేశారనుకోండి. అది అసలైనది ఏంటంటే కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం సంస్కృతంలో రాశారు ఆయన. అది మన అష్టాదశ పురాణాలుగా చెప్పబడినటువంటి వాటిలో ప్రధానమైనటువంటి కథల్లో అదొకటి. అభిజ్ఞాన అనే పదం అందుకనే వాడారాడ. అది మళ్ళీ అంతకుముందు మర్చిపోయినటువంటి జ్ఞానం మళ్ళీ గుర్తుకొచ్చినట్టు. ఆమె ఉంగరం ఇచ్చిపోయింటాడు కదా, ఆ ఉంగరం ఆమె నీళ్ళల్లో పడవలో పోయేటప్పుడు పోగొట్టుకుంటే ఆ చేప మింగింటుంది. ఈమె పోయి నేను రాజా, మీరు అక్కడికి వచ్చారు, మోహించారు, నేను ఒక బిడ్డను కన్నా, మళ్ళీ నన్ను ఇక్కడికి రమ్మన్నారు, వస్తే రాణిగా చేసుకుంటానని వాగ్దానం చేసి వచ్చారు అని చెబితే గుర్తు రాలేడ. ఎవరో పోను నాకు గుర్తు రాలేదన్నాడు. మళ్ళీ ఆ ఉంగరము చూపెడితే ఎవడో చేప తీసుకొని వచ్చి, చేప దొరికింది మాకు, ఆ చేప కోసుకుంటా అంటే ఉంగరం దొరికింది, చేపను పట్టుకోండమని నేనని వీడంటే, కాదు నేనని పంచుకునే దాంట్లో గొడవ వచ్చి రాజు దగ్గరికి వచ్చారంటే, అప్పుడు ఏది ఇక్కడ దేండి ఆ ఉంగరం అంటే, ఆ ఉంగరాన్ని చూస్తానే ఆయనకు అంతకుముందు ఆమెకు వాగ్దానం ఇచ్చింది, ఆమె ఎవరనేది తెలిసి ఆమెను గుర్తించి రాణిగా చేసుకున్నాడు. అది అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస్ గారు రాసిండేది. దాన్ని తెలుగులోకి వచన రూపకంలో కూడా అనువాదం చేశారు మన కందుకూరి వీరేశలింగం గారు. ఎప్పుడో 1800 చిల్లరలో రాశాడు అది. అంటే దాదాపు 170-180 ఏళ్ళు. ఆ అభిజ్ఞాన శాకుంతలంలో అభిజ్ఞానం అనే పదం వాడారు చూడండి. అభిజ్ఞ అంటే అంతకుముందు మర్చిపోయినటువంటి జ్ఞానం మళ్ళీ గుర్తుకు రావడం. ఇలాంటి పని రామాయణంలో కూడా జరిగింది. చూడమని అంగుళీయకం రాముల వారు ఏం చేశారు? ప్రత్యభిజ్ఞ, అభిజ్ఞ అంగుళీయకం ఇచ్చారు, సీతమ్మకి ఇవ్వమన్నారు. ఆమె కూడా ఒక అభిజ్ఞ ఇచ్చింది, చూడమని ఇచ్చింది ఆమె. అంటే ఆ జ్ఞానం కలిగేటట్టు చేసే గుర్తు అన్నమాట. వాళ్ళు ఒకరికొకరు వారి దగ్గర ఉన్న వస్తువుల్ని అంతకుముందు అపురూపంగా చూసుకొని ఉంటారు కాబట్టి, రాముడు సీత దగ్గర ఉన్న వస్తువు, సీత రాముని దగ్గర ఉన్న వస్తువుని అవి ఇస్తే వాటిని చూసి గుర్తుపడతారన్నట్టుగా. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే కాదు, జ్ఞానానికి అతీతం అవ్వాలి. కేవలం అజ్ఞానం పోయినందువల్ల విచారణలో అజ్ఞానం అంతా పోయింది. అంతకుముందు నువ్వు అజ్ఞానంగా భావించింది, నువ్వు పుట్టినప్పటి నుంచి నేను శరీరం, ఈ ఆకారంతో నేననేది తాదాత్మ్యం చెందడం వల్ల అహంకారం అనేది వచ్చింది. నేను ఇదే ఈ ఆకారాన్ని, మళ్ళా బయట చూస్తున్నటువంటి దానితో నిత్యం తాదాత్మ్యం చెందడం వల్ల చుట్టూ ఉన్న బంధాలు మళ్ళా నామరూప జగత్తంతటితో తాదాత్మ్యం చెందావు. విచారణ అంతా చేసిన తర్వాత ఇదంతా కేవలం అజ్ఞానం చేత, కేవలం నా స్వరూపాన్ని నేను ఎరగకుండా ఇన్నాళ్ళు ప్రపంచంతో తాదాత్మ్యం చెంది దృశ్యాన్ని నిజం అనుకొని భావించినటువంటిది అని పోగొట్టుకొని, అజ్ఞానం పోగొట్టుకొని జ్ఞానం పొందావు. ఏ జ్ఞానం పొందావు అంటే, నేనే గుర్తెరుగుతున్న చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, అదే అఖండ ఎరుకుగా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం, ఆ బ్రహ్మ, ఆ తత్ అనేటువంటి ఆ బ్రహ్మ నేనే, తత్వమసి ద్వారా నేనేను అని తెలుసుకున్నావు. కేవలం ఆ తెలుసుకోవడం వల్ల ఏం జరిగింది? అజ్ఞానాన్ని పోగొట్టుకున్నావు అంతే. అజ్ఞానం పోగొట్టుకొని జ్ఞానస్థితిలో నేనే, ఏ ప్రజ్ఞ అయితే సర్వమును గుర్తెరుగుతోందో ఆ ప్రజ్ఞ ద్వారా ఆ ప్రజ్ఞానం నేనే, ఆ బ్రహ్మం నేనేనే, ఇది మాత్రమే తెలుసుకున్నావు. అది పోగొట్టుకోవడం మాత్రమే కాదు, అజ్ఞానం పోగొట్టుకున్నంత వల్ల తెలిసింది అది. కానీ ఏ జ్ఞానం పొందావో ఆ జ్ఞానమే నీ చేత సర్వ వ్యవహారములు చేయిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానమే నీ చేత కర్మలను కూడా చేయిస్తుంది. ఆ జ్ఞానమే సంకల్పిస్తుంది. ఆ జ్ఞానమే నీకు మళ్ళీ పునర్జన్మను కూడా కలగజేస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం కూడా పోగొట్టుకునేటువంటి జ్ఞానానికి అతీతం అనేటువంటి స్థితికి చేరుకోవాలి.
బ్రహ్మం అనే జ్ఞానం ఒకటి ఉంది. ఓ గుర్తును చూపెడితే నీవు బ్రహ్మనిష్ఠుడు అయ్యావు. నీవే అది. ఏది నీవో, ఏది నీలో ఉన్న ప్రజ్ఞో, ఏది నీలో తత్గా అదే నీవై ఉన్నావో ఆ బ్రహ్మం నీవే అనే జ్ఞానం తెలిసింది. ఆ బ్రహ్మనిష్టకి పరమైనటువంటి స్థితి పూర్వము. అంటే పూర్వం ఏ గుర్తు చూపెడితే నీకు బ్రహ్మనిష్ట కలిగిందో దానికి పూర్వం ఉన్నటువంటి స్థితిని నీవు పొంది తెలుసుకొనుట, ఉండుట, అయ్యుండుట జరిగిపోయింది. అంటే పరబ్రహ్మ స్థితి, పరబ్రహ్మం అయ్యావు. ప్రత్యభిజ్ఞ వలన ఏమయ్యావు అంటే పూర్వము జ్ఞానంగా ఉండి దాన్ని మరిచిపోయినటువంటి ఏ జ్ఞానం అయితే మళ్ళీ గుర్తుకు చేస్తే ఆ జ్ఞానం పొందావో ఆ స్థితి. జీవుడుగా వచ్చి జీవుడుగా తాదాత్మ్యం చెంది జీవుడుగా దీంట్లో కల్పించుకోబడి మళ్ళీ అది మరపునకు గురైంది. నీ అసలు స్థితిగా ఉన్నది. ఆ స్థితిని మర్చిపోతే మళ్ళీ నీకు గుర్తు చేస్తారే, అట్లా గుర్తు రావడం. ఆ ఉంగరం చూపిస్తానే అంతకుముందు ఎప్పుడుదో వెంటనే గుర్తొచ్చినట్టు నీవు అంతకుముందు ఉన్నటువంటి స్థితిని నీవు పొంది తెలుసుకొనుట, ఉండుట, మళ్ళా అదే స్థితిలో అయ్యుండుట అంటే పరబ్రహ్మం అయ్యావు. ప్రత్యభిజ్ఞ వల్ల ఏమయ్యావు అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందావు. పొందితే స్వస్వరూప జ్ఞానము తెలియబడాలి. ఉమ్, మీ యొక్క స్వస్వరూప తెలియ జ్ఞానం స్వస్వరూప జ్ఞానం తెలియబడి ఇంకా ఆ స్థితిలో ఉన్నట మళ్ళీ కిందికి రాకుండా అయ్యుండుట అంటే ఇంకా అయ్యుండి మళ్ళీ ఈ స్థితి అనేది లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి పోలంగా. దానివల్ల ఏమైనా అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందిదావు. పొందితే తస్మై శ్రీ శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే. ఇంక నువ్వు ఆ నిర్ణయంలో ఆ నిర్ణయం చేసేటువంటి స్థితిలో లేవు. ఇంకా నిర్ణయం ఒకసారి జరిగిపోయిన తర్వాత ఆ స్థితిలో మళ్ళీ నిర్ణయించేది, మళ్ళీ మాట్లాడలేదు, మాట లేదు. గురు శిష్యులిద్దరూ రహితమైనటువంటి స్థితిలో ఉన్నారు. రహితమైన స్థితిలో ఉన్నప్పటికీ ఈ గుర్తెరుగుతున్న ఎరుకను ఏం చేసుకున్నారు అప్పుడు? అప్పటికి శరీరం ద్వారా చూస్తున్నటువంటి గుర్తెరుగుతున్న దాన్ని లేనెరుకగా, లేనెరుకే లేకనే కలుగుతున్నటువంటి కలలో వచ్చిన భావనలుగా కలుగుతున్న ఎరుకను లేనెరుకగా భావించి ఉన్నారు. లేనెరుకలో నుంచే వచ్చి మాట్లాడతారు, లేనెరుకలోనే వ్యవహరిస్తారు. జరుగుతున్న వ్యవహారం అంతా లేనెరుకే. తాను ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఇంకా 7వ శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా స్వవస్థాస్వసి స్వపి వ్యావృత్తాస్వను వర్తమానం అహమిత్యంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే. ఇది 7వ శ్లోకం. మన ప్రయాణం ఎక్కడి దాకా వచ్చిందంటే ఇదంతా ఒక ప్రయాణం అన్నమాట. ఈ బుక్ చదివేది మొదలైనప్పటి నుంచి ప్రయాణం అనుకోండి. ఆ ప్రయాణం కాటి నుంచి ఎక్కడెక్కడ పోతున్నాం, ప్రయాణంలో ఏటికెట్కంతా జరుగుతూ ఉంది. ఈ ఈ ప్రయాణంలో మొదలుపెట్టిన చోట నుంచి అట్లా మన ప్రయాణం ఎక్కడి దాకా వచ్చింది అంటే ఇదంతా ఒక ప్రయాణం అన్నమాట. అవతార్ మెహర్ బాబా చెప్పారు, పరబ్రహ్మ స్థితి నుంచి చైతన్య వికాసం జరిగింది. పరబ్రహ్మ స్థితిలో ఉంటే పూర్వం పరబ్రహ్మ స్థితిలో అంటే బయలుగా పరిపూర్ణంగా ఉన్నటువంటి స్థితిలో ఏమీ లేదు. ఆ స్థితిలో నుంచినే చైతన్యం వికసించి మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే ఎరుక వచ్చి వికసించి సర్వము ఏర్పడింది. మళ్ళీ దాంట్లో నుంచి వెనక్కి పోయేటువంటి స్థితిలో అది లేకుండా పోయినటువంటి స్థితిలోకి మనం విచారణ చేసుకుంటూ పోతున్నాం. ఆ పరబ్రహ్మ నుంచి చైతన్య వికాసం జరిగి 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 చైతన్య వ్యావర్తనం జరిగి వ్యాప్తి చెంది మానవ ఉపాధికి వచ్చింది. అనేకంగా కేవలం శబ్దం కూడా లేనటువంటి స్థితిలో ఉన్న దాంట్లో ఓ శబ్దం ఉత్పన్నమై ఆ ఉత్పన్నమైన దాంట్లో ఆ ఓ ఒకటే చేరితే దానికి ఒక బిందువు చేరి ఆ బిందువు చేరి నుంచి ప్రణవమై దాంట్లో నుంచి శబ్దంలోంచి
శబ్ద తన్మాత్రలోంచి తన్మాత్ర మూలమైనటువంటి ఆకాశం, దాంట్లోంచి అనేకాలుగా ఏర్పడినటువంటి పంచభూతాత్మకమైనవి, గుణాలతో కూడినటువంటి బ్రహ్మాండము, బ్రహ్మాండంలో ఉన్నటువంటి మళ్ళీ అందులో పుట్టినటువంటి ఔషధులు, ఆహారం, జీవులు, జీవుల్లోనూ మళ్ళా మానవుడు. ఆ మానవుడు అనేవాడు మనస్సు అనే ప్రధాన కేంద్రంతో పనిచేస్తాడు కాబట్టి ఈ విచారణ అంతా విశ్లేషణ ద్వారా తాను తెలుసుకునేటువంటి స్థితిలోకి వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా జరిగినటువంటి అంతా కూడా మానవ ఉపాధి దాకా వచ్చింది. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో నుంచి చైతన్యం వికాసం జరిగి 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 అది మళ్ళా వ్యావర్తనం జరిగి వ్యాప్తి చెంది మానవ ఉపాధికి వచ్చింది. వచ్చాక మరలా ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితికి చేరాలి. జన్మరహితం కావాలి అంటే ఏది కారణంగా వచ్చిందో, జన్మం ఏర్పడి ఈ స్థితిలో ఉందో, దీంట్లో నుంచి వెనక్కి మళ్ళీ ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితికి చేరాలి. విచారణ అంతా అట్లా జరగాలి. ఈ జరిగినదంతా జరుగుతోంది అప్పటి నుంచి. మనం ఎక్కడ మొదలు పెట్టామో అటు నుంచి మళ్ళా వీటికి వచ్చాము, ఇటు నుంచి మళ్ళా ఆటికే పోవాలి. ఈ చేరడం అనేది చాలా ముఖ్యం. ఈ చేరవలసిన ప్రయాణం తెలియాలి. ఏటికి చేరాలి మనము. ప్రయాణం లక్ష్యం లేకుండా పోతే ఎక్కడ పోతుందో అది. ఎంతసేపు చుట్టూ తిరిగిన చోట తిరిగేదో, కారడవిలోకి చిక్కున్నవాడు ఎక్కడెక్కడో నడుస్తుంటే దారి తెలియదు కాబట్టి మళ్ళా తిరిగి 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 మళ్ళా గుర్తుపట్టి ఎన్నో రోజుల క్రితం నేను ఈడే మొదలుపెట్టినట్లున్నానే, ఎక్కడెక్కడో తిరిగి గమ్యం తెలియక అన్నట్టు అవుతుంది. కాబట్టి ఈ చేరడం అనేది ఏంటి అంటే చేరవలసిన ప్రయాణం ఏటికి చేరాలో తెలియాలి. అంటే మొట్టమొదటి ఎలా వచ్చిందో తెలియాలి. చేరవలసిన ప్రయాణం ఎక్కడికి? ఈ రాకుండా ఉండేకి ముందు ఏ విధమైనది ఉంది, ఆ స్థితికి కదా చేరాల్సింది. కాబట్టి అది మొట్టమొదటి ఎట్లొచ్చిందో తెలియాలి. ఆ తెలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి మనం విచారణ చేసుకుంటా పోయి ఆ స్థితిని పొందాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుంటున్నాం. అనంత విశ్వం యొక్క ప్రాదుర్భావ స్థితులు ఎలా ఉన్నాయి, బ్రహ్మాండం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, అనంత విశ్వం అనేది ఎట్లా ప్రాదుర్భావం అయింది, ఎట్లా పాదుకుంది మొదట, మళ్ళీ బ్రహ్మాండం అనే దాని యొక్క స్థితిగతులు ఎట్లున్నాయి, పిండాండం యొక్క స్థితిగతులు ఎట్లున్నాయి, వీటిని ఒకేసారి ప్రతిపద్యంలోనే వివరిస్తున్నారు. ప్రతిపద్యంలోనూ దానికి సంబంధించిన అంశం వివరిస్తూనే ఉన్నారు. ప్రతిపద్యంలో కూడాను పిండాండ స్థితిలో ఎలా ఉంది అనేది వివరించి ఇవేవి నీవు కాదని అంటున్నారు. దాన్ని వివరించి ఇవేవి నీవు కాదు, ఇవేవి నీది కాదు, ఇవేవి నీవు కావు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటా తీసుకుంటా పోయినదంతా ఇదేది నీవు కాదు అంటే ఇదేది నీవు కాదు అనుకునే కొద్దీ అంతకుముందు నువ్వు ఇది నేను అని భ్రాంతి చెందినటువంటి భ్రాంతులన్నీ పోతూ పోతూ మళ్ళీ నీ స్వరూపం తెలుసుకునే వైపుకు పోతున్నావు వెనక్కి. ఇవేవి నీది కాదని అంటున్నారంటే నిర్ణయం అవ్వాలి. కనుక ఇవేవి నేను కాదనే నిర్ణయాన్ని పొందగలిగేటటువంటి స్థితికి చేరాలి. ఇవేవి నేను కాదని కేవలం నోటితో అనుకునే మాత్రం చేత కాదు. ఏ విధంగా నేను కానది అనేది విచారణ ద్వారా, అనే విషయాన్ని విచారణ ద్వారా ఆ నిర్ణయాన్ని పొందగలిగేటువంటి స్థితికి చేరాలి. కారణం ఏమిటంటే ద్వాదశి అయినటువంటి ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. ద్వాదశ మంత్రంలో ఏం చెప్పారు? ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. ఈ బయలు తప్పు బయలులో ఇంకేమీ లేదు. మరొకటి ఉన్నదిగా భావించినటువంటి జగత్తుగా నీ కంటికి చూడబడుతున్నటువంటి బ్రహ్మాండం అంతా నిజానికి లేనిదే, అది తప్ప మరొకటి లేదు. ఈ ఉన్నది నీకు కనబడుతున్నటువంటి దృశ్యంగా ఉన్నది. అందుకే విచారణ చేసి దృశ్యరహితమయ్యాకే ఈ విచారణ అంతా. అదే సంస్కృతంలో ఏం చెప్పారు? ఏతన్మిథ్యా శుద్ధవియత్ కించిన్నాస్తి. అది మూలంలో ఉన్నటువంటి సంస్కృతంలోది. దాన్ని ఇట్లా మార్చిన తర్వాత ఈ మంత్రంగా అయింది. ఏతన్మిథ్యా శుద్ధవియత్ కించిన్నాస్తి. అదే ఆయం వ్యక్త బాహ్య కోపేన భవతి. ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. మళ్ళా రెండోదైనటువంటి షోడశి, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు.
ఈ మూలం లేకుండా వచ్చినటువంటి వచ్చి మళ్ళా ప్రజ్ఞ చేత సర్వమును గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎరుకగా ఉన్నటువంటి ఈ గుర్తెరుగుతున్నటువంటి శరీరం భౌతికంగా నా కంటికి కనపడుతున్నటువంటి అవయవాలతో కూడుకున్నటువంటి ఆకారం కలిగినటువంటి జడ శరీరం కాదు. మూలం లేకుండా వచ్చిన గుర్తెరిగే శరీరం నీలోనే ఉండి ప్రజ్ఞగా ఉండి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి శరీరం. అది ఏమీ లేదు, ఏం లేదు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. దానికి నిర్మూలమే తథాజ్ఞాన శరీరం నాస్తి కేవలం అనేదేమో సంస్కృతంలో ఉన్నటువంటి మూలం. కాబట్టి మానవుడు ఈ రెండు నిర్ణయాలను ప్రభావ ద్వారా పొందాలి. ఈ రెండు మంత్రాలు చెప్తే ఆ రెండు మంత్రాల యొక్క అంతరార్థంలోకి నువ్వు ప్రయాణించాలి. నువ్వు కేవలం జ్ఞాన విషయకంగా దాన్ని తెలిసి మళ్ళీ దాంట్నే నువ్వు దర్శించి దాంట్లో ప్రవేశించి దాని నుంచి అధిగమించే స్థితి రావాలంటే ముందు ఈ రెండు మంత్రాల యొక్క అంతరార్థ స్థితిలోకి నువ్వు భావన చెందాలి. వివేక చూడమని ఆదిశంకర్లు ఎలా అయితే బోధించారో అలాగే ప్రబోధ చూడమని ఇంకొకటి ఉన్నది. ఈ ప్రబోధ చూడమని అనేది వార్తీక విద్యకి ఆధారభూతమైంది. ఇట్లా బృహద్వాశిష్ట పద్ధతిగా ఈ వార్తీక విద్య అంతా బృహద్వాశిష్టంలో ఉంది. వివేక చూడమనిలో శంకర్లు ఏ విధంగా బోధించారో ఆ విధంగానే ప్రబోధ చూడమని అనేది కూడా ఒకటి ఉంది. ఆ ప్రబోధ చూడమనిలో చెప్పినటువంటి వార్తీక విద్యకి ఆధారభూతమైనటువంటిదంతా కూడా బృహద్వాశిష్ట పద్ధతిలో వార్తీక విద్య అంతా కూడా బృహద్వాశిష్టంలో ఉంది. వచనంలోనే సులభంగానే రాశారు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అంశంగా వివరించి పొన్నాల రాజయ్య అదే ప్రబోధ చూడమని శుద్ధ నిర్గుణ కందార్థ దరువులు అని చెప్పి తాత్పర్య సహితంగా రాశాడు. ప్రబోధ చూడమని దానికి నామకరణం చేశాడు కందార్థ తాత్పర్యానికి. ఉంది బుక్ ఉంది, ఆశ్రమంలో ఉంది. పొన్నాల రాజా రాసింది. పొన్నాల రాజా రాశాడు. ఆయనే అస్పర్శ యోగము రాశాడు. అస్పర్శ యోగం కూడా ఉంది. ఒకటో భాగం రెండో భాగం ఆశ్రమంలో రెండు ఉన్నాయి. అవి అది చదివినాం ఆశ్రమంలోనే. ఆయన ఇంకా శంకరనారాయణ స్వామిని నెట్టి చదివినాం. దాన్నే అప్పుడు వెంకటేశ్వర బాబు కూడా ఉండే, నేను వెంకటేశ్వర బాబు చెన్నప్ప పోతాంటిమి. అది పూర్తి శ్లోకము మళ్ళా భగవద్గీతలోటు మొత్తం అన్ని భగవద్గీతలోటివి అనుకో, అస్పర్శ యోగంలో ఉండేటివి. దాన్నే వివరించినాడు ఆయన పొన్నాల రాజు. అట్లా బృహద్వాశిష్ట పద్ధతిలో వార్తీక పద్ధతిలో విద్య అంతా బృహద్వాశిష్టంలో ఉంది. ఇప్పుడు ఆ వివేక చూడమని కూడా ఆయన స్వేచ్ఛాగా అనువాదం చేశాడు. అనువాదం చేస్తే త్వరలో పుస్తక ముద్రణగా అవుతుందట. నేనే కృష్ణాపురం భక్తులు కొంతమంది ఇస్తే నేను కూడా కొంత వేసుకొని పంపించాము వాళ్ళకి. బుక్కులు తయారైన ఇచ్చి పంపిస్తానన్నాడు వివేక చూడమని. అట్లా జీవుడి నుంచి ఆత్మనిష్టకు కావలసినటువంటి బోధ అంతానేమో యోగ వాసిష్టంలో ఉంది. యోగ వాసిష్టంలో ఏముందంటే జీవుడి నుంచి ఆత్మనిష్టకు కావలసినటువంటి బోధ అంతానేమో అంతా దాంట్లో ఉందన్నమాట. జీవుడు మరి ఎట్లా మర్చిపోయేది? ఆ రాముడు కూడా అదే ప్రశ్నించినది. లేదు జగత్తు లేనిది, నిజానికి పుట్టనే లేదు జగత్తు అని చెబితే ఈ విచారణ ద్వారా తాను పొందినప్పటికీ సామాన్య మానవంతో సహా అందరికీ కనపడుతోంది కదా. కంటికి కనపడుతున్న దృశ్యం నుంచి ముక్తి ఎట్లా, కనపడుతున్న దృశ్యాన్ని తొలగింపజేసుకోవడం ఎట్లా అని ప్రధానంగా విచారణలో 2వ అధ్యాయంలో ప్రశ్నించినాడు. మొదటి అధ్యాయంలో అంతా పుట్టినప్పటి జరిగేటివి వ్యవహారాలు, కష్టాలు, నష్టాలు, భావనలో కలిగేటివి దుఃఖాలు, ఈ ద్వంద్వాలన్నిటి గురించి చర్చ అయిపోతే రెండో అధ్యాయంలో ఆయన ఈ విధంగా లేనిదే రామా, ఇది లేనిది జగత్తు, లేని జగత్తులో కళలో కంటున్నావు అంటే మరి ఈ దృశ్యాన్ని తీసేసుకుని దృశ్యం మాటిమాటికి ఉంటుంది కదా, ఎదురు కనపడుతుందని అన్నట్టు దాన్ని అంతా వివరించారనమాట మళ్ళీ ఆయన వశిష్ఠుడు. అట్లా జీవుడి నుంచి ఆత్మనిష్టకు, నేను ఆత్మనిష్టలో నేను ఆత్మస్వరూపాన్ని అని తెలిసిన తర్వాత అయినప్పటికీ కూడా మళ్ళీ కనపడుతున్నటువంటి దాంట్లో వ్యవహారం చేస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ దీంట్లోకి పడకుండా
ఎట్లా ఆత్మనిష్ఠుడుగా ఉండాలి అనేదంతా అక్కడ బోధించారు యోగ వాసిష్టంలో. కాబట్టి దానికి మళ్ళీ అనేకమైనటువంటి కథల్ని ఉదాహరణలుగా జోడించాడు ఆయన. ఎందుకంటే రాముడు అది అడిగినప్పటికీ కేవలం పిల్లోడు కాబట్టి దానికి ఉదాహరణలుగా కొన్ని కథలను ఏర్పాటు చేసి ఆ కథల్లో వాళ్ళు ఏ విధంగా ఆత్మస్వరూపంగా ఉండేటువంటి తామే బ్రహ్మస్వరూపులం అనేటువంటి తెలుసుకున్నారు అనేదానికి కొంతమంది కథలను ఏర్పాటు చేసి ఆ కథలు కూడా మధ్య మధ్యలో వచ్చినాయి ఉదాహరణలుగా. కాబట్టి ఇదంతా కూడా వాసిష్ఠ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విధానం. దీనిని వివరించడానికే ఇప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నాడు. ప్రతి వ్యక్తి తనను తాను ఎలా చూసుకుంటున్నాడట అంటే బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా అంటున్నాడు. అంటే బాల్య యౌవన కౌమార యౌవన వృద్ధాప్య స్థితిగతులను తాను అనుభవిస్తున్నాడు. ఇవన్నీ తాను చిన్నప్పటి నుంచి అనుభవించిన దాన్ని మళ్ళీ మననం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనందరం 8 సంవత్సరాలు బాలురమే అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోము, పెద్దవాళ్ళు అయ్యాం కాబట్టి. నేను 8 ఏళ్ల బాలుని కాను అంటాను. మరి బాల్య కౌమార యౌవన వృద్ధాప్యములు నేనుకొచ్చినాయా? శరీర ప్రాణ మనోబుద్ధులకు వచ్చినాయా? దేనికి వచ్చినాయి? శరీరం అంటే గుర్తుపెట్టుకోవాలి, తత్వవిజ్ఞానంలోకి రానంత వరకు శరీర ప్రాణ మనోబుద్ధులని అంటున్నాం. తత్వజ్ఞానం లేకొచ్చిన తర్వాత దాని స్థితి, దాని స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్న స్థితి తర్వాత అనవు. మొదటేమో బాల్యము కౌమార యౌవన వృద్ధాప్యములన్నీ నాకు వచ్చినాయి అని అనుకుంటున్నావు. ఆ నేనుకు వచ్చినాయా? నేనని పలుకుతున్న దానికి వచ్చినాయా? బాల్యము కౌమారం యౌవనము వృద్ధాప్యం అనేటువంటి పరిణామం జరుగుతోందే, మార్పు జరుగుతోందే శరీరంలో. శరీరానికి జరుగుతోంది ఆ మార్పు. నేనని పలుకుతున్నటువంటి నీ ప్రజ్ఞకి ఏమైనా మార్పు వచ్చినాయా? ఇప్పుడు బాలుణ్ణి, ఇప్పుడు యవ్వనకు వస్తుని, ఇప్పుడు తండ్రిని, కుటుంబ యజమానిని, కుటుంబం సంసారం నడుపుతున్నటువంటి యజమాని, అటువంటి కూడా ఇంకా పూర్తి ఇక వృద్ధాప్యం, ఇప్పుడు వృద్ధుణ్ణి, మంచంలో కదలలేని స్థితిలోకి వచ్చాను అని చెబుతున్నా కూడా నేను ఆపాదించుకుంటున్నాడు. విచారణ లేనివాడు నేను ఆపాదించుకుంటున్నాడు. విచారణ చేసినటువంటి మనము నేననేది ఉంది, అది ప్రజ్ఞగా ఉంది, ప్రజ్ఞాస్వరూపంగా ఆత్మస్వరూపంగా ఉంది, చైతన్యం అదే. కాబట్టి వచ్చిందంతా నేను ఈ బాల్య కౌమార యౌవన వృద్ధాప్యములన్నీ శరీరానికి వచ్చినాయి. ఆ శరీరమే ప్రాణ మనోబుద్ధులతో కలిసి వ్యవహరిస్తూ వచ్చింది. శరీరం అంటే గుర్తుపెట్టుకోవాలి ఏమిటి? తత్వజ్ఞానం లేక రానంత వరకు శరీరము ప్రాణ మనోబుద్ధులు అని కలిపి అన్నిటినీ కలిపి అంటున్నాం. విచారణ లేకొచ్చిన తర్వాత ఏది నిత్య సత్యంగా ఉంటూ వచ్చి మళ్ళీ అనేకంగా జన్మలెత్తుతూ ఉన్నప్పటికీ దానికి ఈ జన్మతో శరీరం ఉపాధిలో ఉన్నంతకాలం ఉపాధితో వ్యవహరించి అధిష్టానంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఇంకో చోటికి పోయి శాశ్వతత్వాన్ని పెట్టుకుంటోందే ఆ నేనని అంటున్నది. కాబట్టి దీనితో వ్యవహరించినప్పుడు దీంట్లో నేనంటోంది ఈ శరీరంలో. ఇంకో శరీరంలో పోయి ఇంకో శరీరంలోకి అంటోంది. అక్కడ పోయి చేరిన తర్వాత కానీ దానికి ఎప్పటికీ కూడా ఏ రకమైనటువంటివి లేవు. పరిణామ వికారములన్నీ ఆయా ఉపాధుల్లో జరుగుతున్నవే. దాని వలన జరిగినటువంటి కర్మ ఫలితాన్ని కర్మకు ప్రేరేపించడానికి సరిపోయేటువంటి ప్రకాశాన్ని కలగజేసినటువంటిది అదే. కాబట్టి దాని చేత కలిగినటువంటి దానిని మళ్ళీ అనుభవించడానికి ఫలితాన్ని ఉపాధులు అనేవి ధరిస్తూ పోతాను. మనం విచారణ చేసిన తర్వాత తత్వవిజ్ఞానంలోకి ఎవరైతే ప్రవేశించారో వారు ఏమనుకోవాలి? వారికి శరీరం అంటే దాని అర్థం అన్నీ చెప్పినట్టే. శరీరము అనేది ఇట్లా పరిణామం ఎప్పటికప్పుడు పరిణామం చెందుకుంటూ వచ్చి నశించుతుంది. ఒక స్టేజ్లో పుడుతుంది, పుట్టిన తర్వాత పరిణామం చెందుతుంది, అనేక దశలని అనుభవిస్తుంది, ఆఖరి దశలో పోతుంది. కాబట్టి బాల్య కౌమార యౌవన వృద్ధాప్యాల దృష్టితో జీవితం అంతా పరుచుకుపోయి ఈ 4 అవస్థల్లో తన జీవితం అంతా గడిచిపోయింది. పుట్టినప్పటి నుంచి ఏమేం చేశాడు? కొన్నాళ్ళు ఆడుకున్నాడు, కొన్నాళ్ళు బుద్ధి జ్ఞానం ఏర్పడిన తర్వాత ఒక
యువకుడయ్యాడు. మళ్ళా దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టి మళ్ళీ తాను తండ్రి అయ్యాడు, యజమాని అయ్యాడు. మళ్ళా ఆఖరుకు కదలలేని స్థితిలోకి కూడా వచ్చాడు. ఇవన్నీ వ్యవహారాలు దేనికి? శరీరానికి జరిగినాయి చిన్నప్పటి నుంచి. అయితే దాంట్లోనే గడిపాడు కదా, భావనలన్నీ దాంట్లో నుంచి వచ్చినాయి. తాను ఏదైతే వ్యవహారాన్ని చేస్తున్నాడో ఆ వ్యవహార సదృశ్యమైన వాడు జీవుడు. తాను ఏదైతే వ్యవహారం చేశాడో పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ వ్యవహారం అంతా చేసినటువంటి దాన్ని, ఆ వ్యవహారంతో కూడినటువంటి సదృశ్యమైన వాడు, ఆ వ్యవహారానికి సంబంధించిన దృశ్యమంతా ఉంది నీలో. ఏది? గుర్తెరిగేటువంటి చైతన్యంలో ఉంది అది. ఈ గుర్తులన్నీ ఉన్నాయి లోపల. ఆ గుర్తంతా వస్తుంది ఇప్పుడు. జీవుడు అంటే నిర్ణయం ఏమిటి అంటే, ఈ వ్యవహారాత్మకంగా చిదాభాసుడుగా ఉన్నవాడు జీవుడు. చిత్తంలో ప్రకాశిస్తున్నటువంటి వాడు చిదాభాసుడు. ఇలా తెలుసుకోవడం కష్టం కదా. ఎందుకంటే ఒకప్పుడు ఒక అవస్థలో వ్యవహరిస్తున్నట్లు వాడు అట్లున్నాడు, మరొక అవస్థలో వ్యవహరించకుండా ఉన్నట్టు కనపడుతున్నాడు. కనుక నిర్ణయంగా తెలియడం లేదు కదా. ఒక్కో వ్యవస్థలో ఒక రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడు, ఆయా అవస్థను బట్టి వ్యవహారం చేస్తున్నాడు. మరొక అవస్థలో ఆ వ్యవహారం లేదు, ఇంకో వ్యవహారం ఉంది. మళ్ళీ శరీరం యొక్క ఆయా అవస్థలను బట్టి, స్థితిగతులను బట్టి వ్యవహారం జరుగుతుంది. చిన్నప్పుడు ఎగిరి గంతేసింటాడు, కింద నుంచి ఒక అరుగు మీదకి అటు నుంచి దూకడం, కొమ్మలు ఎక్కడం, అటు నుంచి దూకడం కలిసినా చేస్తాడు. అది వృత్తాప్యంలో చేయమంటే చేయగలడా అంటే చేయలేడు. శరీరం సహకరించదు, చేయడానికి వీలు పడదు. మనసు కూడా ఎట్టి పరిస్థితిలో అది ఎప్పుడో బాల్యంలో చేసిన దాన్ని ఇప్పుడు చేస్తానని అనదు. కాబట్టి ఒక అవస్థలో వ్యవహరిస్తున్నట్లున్నాడు, మరొక అవస్థలో వ్యవహరించకుండా కనబడుతున్నాడు. కనుక నిర్ణయంగా తెలియడం లేదు కదా అంటావు. నిర్ణయంగా చెప్పడం కోసమే జీవుడంటే నిత్య ప్రళయం అనుభవించేవాడిని జీవుడు అన్నారు. జీవుడు అని ఎందుకన్నారు? జీవుడు అంటే నిత్య ప్రళయము అనుభవిస్తున్నాడు, అట్లా అనుభవించేవాడినే జీవుడు అని అన్నారు. అంటే జీవుడు రోజు పోతున్నాడు, ఒకసారి పోవడం లేదు. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి టైం అయిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు అంటారు. ఎవరైనా పోతే, చనిపోతే అటుకు పోయి పాయస్ అయిపోయింది తప్ప రాత్రి కూడా మాట్లాడా, తెల్లారదాన్ని కూడా నాకు గుర్తుకొచ్చా, రాత్రి మాట్లాడేది, మళ్ళా ఇప్పుడే 10 నిమిషాల కిందటే పోయినాడు, అయిపోయింది టైము అని అంటుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టైం అయిపోయింది అని అంటారు. టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు జీవుడు. ఆ బాల్య కౌమార యవన వృద్ధాప్యములు తాను కాదని నిరసించగల సమర్థతను సంపాదించాలి. ఆ వ్యవహారం అంతా కూడా శరీరానికి జరిగింది. వచ్చినప్పటి నుంచి వ్యవహారం చేసింది, మళ్ళా టైం అయిపోయిందని నేను అన్నారే, ఆ టైం అయిపోవడం అదే. శరీరం పనికి రాకుండా అయిపోయింది. శరీరంలో గుర్తెరిగేదేమో తాను ఏది చేశారో దాంతో, ఆ శరీరంతోనే తాదాత్మ్యం చెంది చేశారు కదా అంతకుముందు గుర్తెరిగినది. ఆ కర్మ విశేషంగా మళ్ళా ఉపాధి ధరించడానికి పోయింది. ఆ బాల్య కౌమార యౌవన వృద్ధాప్యములు తాను కాదని నిరసించగల సమర్థతను సంపాదించాలి. ఆ పొందినటువంటి 4 దశలుగా పొందిపోతుంది శరీరం అని ఏదైతే భావిస్తుందో అది తాను కాదు. తాననేటువంటి చైతన్యం దాంట్లోనే ఉండి, దానికి అధిపతిగా ఉండి, దాంతోనే వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ నేనని అంటున్నది నేనంటానే, నేను అనే పలుకు వినపడతానే గుర్తుకు రావాల్సింది అది. ఈ బాల్య కౌమార యవన వృద్ధాప్యములు చేసినటువంటి వ్యవహరించినటువంటి నేను కాదు, వ్యవహార నేను శరీరానికి సంబంధించినటువంటి వ్యవహారం చేసింది. ఆ వ్యవహారం చేసినటువంటి నేను కాకుండా, ఈ అనుభవించినటువంటి నేను కాకుండా, ఏదైతే నీవు అనేది నేనని పలుకుతున్నదుందో గుర్తెరిగేది, అది నేననేటువంటి సమర్థతను ఈ ఈ 4 దశలుగా పొందినటువంటి అవస్థలని పొందినటువంటి శరీరాన్ని నేను కాదనే తెలియగలిగి నిరసించగలిగేటువంటి సమర్థత సంపాదించాలి. ఆ సమర్థత సంపాదించకపోయినట్లయితే ఈ జీవుడు అనే చిదాభాస లక్షణంలో నుండి వాడు బయటికి రాడు.
ఆ సమర్థతకి సంపాదించకపోయినట్టయితే ఎప్పుడు మళ్ళీ జీవుడు జీవలక్షణాల్లోనే ఆ చిదాభాస లక్షణంలో అంటే ఆ చిత్తంలో ప్రకాశించుకుంటూ దాన్ని శరీరానికి ఆపాదించుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో దాంట్లో నుంచి బయటికి రాడు. ఇంకా నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ జీవుడు నేను ఆత్మస్వరూపుణ్ణి గ్రహించవలసినటువంటి వివేకాన్ని పొందాలి. ప్రళయం అంతా శరీరానికి వస్తోంది పోతోంది, ఇట్లా అనేక జన్మలు లక్షలాది జన్మలు ఎన్నెత్తాను. ఆ ఎత్తినటువంటి ఆ నేనని పలుకుతున్నదే అనేక ఉపాధులు ధరిస్తూ 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 వస్తోంది. ఈ ప్రళయం పుట్టడం పోవడం అనేటువంటిది అంతా నిత్యం జరుగుతున్నటువంటి ఈ శరీరం అనేటువంటి జీవునికి జరుగుతోంది. నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ జీవుడు నేను ఆత్మస్వరూపుణ్ణి అని గ్రహించవలసిన వివేకాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే వివేకశీలి అవుతాడు. అది కూడా పోయిన ఆ వివేకశీలైనటువంటి వాడు విచారణలో తాను బ్రహ్మమునంటే ఆ బ్రహ్మం కూడా లేకముందు ఏ స్థితి ఉన్నదో ఆ స్థితిని నువ్వు ఆ స్థితిలోకి ప్రవేశించి ఆ స్థితిలో నిలకడ చెంది ఆ స్థితిలో స్థిరమైతేనే మళ్ళీ అది వచ్చే వరకు పొందాలి. ఈ విచారణ అంతా ఆ స్థితికి పోయే వరకు విచారణ చేయాలి. వివేకశీలి అవుతాడు అంటే తాను తనను గురించి తెలుసుకున్నటువంటి వివేకశీలి అయ్యాడు. తాను కూడా లేకుండా పోయే స్థితి లేక కదా. కాబట్టి తాను ఏమయ్యాడు ఫస్ట్ విచారణ చేస్తే నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి దాన్ని ఆ జీవుడు గ్రహిస్తాడు. ఆ వివేకాన్ని పొందాలి. ఆ పొందితే అప్పుడు మాత్రమే వివేకశీలి అవుతాడు. అంటే నీ క్రమశిక్షణ ఎంత ఉండాలంటే ప్రతి క్షణం కూడా నీకు తోచే వాటిని కాదనగలగాలి. ప్రతి క్షణం నీకు ఎదురుగా తోచే వాటన్నిటిని నిరసించగలిగేటట్టు ఉండాలి. నువ్వు నేను బాలుణ్ణి, నేను కౌమారుణ్ణి, నేను యవ్వనక్కుని, నేను వృద్ధస్తుని, నేను ఇది నేను అది ఇవన్నీ రానేయకూడదు. ఆ స్థితులు నీకు ప్రతిక్షణం తోస్తూ ఉంటాయి కదా. నిజంగా అయితే తోస్తూ ఉంటాయి కదా. నీ చిన్నప్పుడు అన్నీ వస్తాయి. ఇంకోరు ఎవరో కనపడితే వాళ్ళతో నువ్వు గడిపిన గుర్తులు వస్తాయి. ఇంకా ఎవరో కనపడితే ముందు నువ్వు ఎవడో మాట్లాడినవి వస్తాయి. మళ్ళా మధ్యలో స్థితిలో ఇంతకుముందు స్థితిలో ఇప్పుడు స్థితిలో ఇవన్నీ అప్పటికప్పుడు నువ్వు ఎప్పుడు పోల్చుకొని ఉంటాంటావు కదా. కాబట్టి ఈ ప్రతి స్థలం ఇవి తోస్తూనే ఉంటాయి నీ చిన్నప్పటి నుండి జరిగినవి. ఎందుకంటే నీవు శరీరంతో ఉన్నావు కాబట్టి, శరీర సంగతమై ఉన్నావు కాబట్టి, శరీరం ఇచ్చే వేదనలను గ్రహిస్తున్నావు కాబట్టి, శరీరం ఏ వేదనలు అయితే పొందుతుందో ఈడ కాలికి నొప్పి అయింది, గాయమైంది, ఆడ ఉరలేసింది, ఈడ దెబ్బ తగిలింది, ఈడ మోకాళ్ళు అరిగిపోయి నొప్పులు వచ్చినాయి, ఇట్లా శరీరంలో కలిగే వాటన్నిటినీ గ్రహించి ఆ వేదనలను ఎవరు తాదాత్మ్యం చెందుతున్నారు? ఆ చైతన్యం పొందుతోంది. అనుభవం యొక్క స్థితిని ఆహ్లాదం కలిగింది శరీరానికి చల్లగా తగిలి ఆహ్లాదం కలిగినప్పటికీ, నోటికి రుచిగా తగిలినటువంటి పదార్థాన్ని ఆహా అద్భుతంగా ఉంది అన్నప్పటికీ, ఇంకా ఇతర వ్యవహారాలు శరీరంతో కలిగి నీకు ఆహ్లాదం కలిగించినా, దుఃఖం కలిగించినా, ఆనందం కలిగించినా, ఏం కలిగించినప్పటికీ ఆ కలిగించిన దాన్ని గ్రహిస్తున్నటువంటిది ఆ వేదనలను అనుభవరీత్యా తెలుసుకున్న తర్వాత తనలో పెట్టుకుంటున్నది ఏది అంటే గుర్తెరిగేది. కాబట్టి శరీరంతో శరీరగతమై సంగతమై ఉన్నావు కాబట్టి, శరీరం ఇచ్చే దానిలన్నింటినీ గ్రహిస్తున్నావు కాబట్టి మళ్ళీ అవన్నీ నీకు గుర్తొస్తూనే ఉంటాయి. మరి ఆ సంవేదనల ప్రభావం చేత నీకు నిరంతరాయంగా ఏం చూస్తాయి అంటే ఆ సంవేదనలు జరిగింటాయి కదా. చిన్నప్పుడు ఎప్పుడో వాడు తిట్టిండే, చిన్నప్పుడు ఎప్పుడో ఆడ పడింటి, చిన్నప్పుడు ఎప్పుడో ఈడు దెబ్బలు తగిలిండే, మళ్ళా కొన్నాళ్ళు హాయిగా ఉన్న కాలము, మళ్ళీ కౌమార దశలో వ్యవహరించినది, మళ్ళా ఓ 40 ఏళ్ళ 50 ఏళ్ళ నడి వయసులో వ్యవహరించినటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి స్థితి, కుటుంబాన్ని నడిపిన స్థితి, సంసారాన్ని నడిపిన స్థితి, ఇక నీవే నడవలేని స్థితి, మళ్ళా నిన్ను నడిపియాలంటే మళ్ళా ఆ ఇంట్లో వాళ్ళంతా కలిసి చేయాల్సింది. ఇదంతా దేనికి? ఆ నేననే దానికి కాదు. ఇవన్నీ ఏర్పడిందంతా శరీరానికి ఏర్పడుతూ వచ్చినాయి. ఆ శరీరంలో ఉండే నువ్వు దీనికి ఏర్పడిన దానిలన్నిటితోనూ నీకు జరిగినట్టుగా నువ్వు
దానితోనే తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి దాంట్లోనే ఉండి వ్యవహరిస్తున్నావు కాబట్టి ఇవన్నీ నీకు దోస్తున్నాయి. ఆ సంవేదనల యొక్క ప్రభావం చేత నీకు నిరంతరాయంగా ఏం దోస్తాయి అంటే అవస్థాత్రయం, 3 అవస్థలు జరుగుతున్నాయి రోజు. మళ్ళా బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు అనేటువంటివి 4 స్థితులు శరీరానికి ఏర్పడినవి. ఈ అవస్థాత్రయంగా ఏర్పడుతున్నవేమో చైతన్య స్థితికి తెలియబడుతున్నటువంటివి. జాగ్రత్త అవస్థగా ఉండడం, అన్నిటినీ గుర్తెరుగుతూ అన్నిటినీ మాట్లాడడం, మళ్ళీ స్వప్నావస్థగా ఉండడం, మరపు చెందడము, జాగ్రత్త అవస్థలోనే మరపు కూడా చెందుతాం. మళ్ళా స్వప్నావస్థలో లేని దాన్ని కల్పించుకోగలిగినటువంటి సూక్ష్మ స్థితిలో ఉండి ఏమీ లేనటువంటి శవం లాంటి స్థితిలోని గాఢ నిద్రావస్థలో నువ్వు ఉన్నావో లేదో కూడా నీకు తెలియదు, ప్రపంచం ఉందో లేదో కూడా నీకు తెలియని స్థితిలో కూడా పోతున్నావు. ఈ 4 ఇవన్నీ తోస్తున్నాయి. ఈ సంవేదనల ప్రభావం చేతనే ఆ శరీరంతో సంవేదనలు ఏవైతే కలుగుతున్నాయో వాటన్నిటిని నేననేది భావించడం వల్ల జరుగుతూ తోస్తూ ఉన్నాయి. ఇవి తోచకుండా ఉండటం లేదు, అవి ఎప్పుడు కూడా తోస్తూనే ఉంటాయి. ఇంకా కలలో కూడా నీవు ఆ 8 ఏళ్ళ పిల్లవాడిగా వ్యవహరించే అవకాశం లేదు. కళ వచ్చిందనుకో, కళ చూడు ఎప్పటికప్పుడు నీ వ్యవహారంలో నువ్వు ఈ వ్యవహార స్థితిలో ఏం చేస్తున్నావో దానికి సంబంధించిన స్థితిలోని కళలే వచ్చింటాయి. ఒకవేళ నువ్వు ఇప్పటికిప్పుడే నువ్వు ఎక్కడో టౌన్కి వెళ్ళినట్టో, లేకపోతే ఇప్పటికిప్పుడే నువ్వు ఎక్కడో పోయినట్టో, అక్కడ వ్యవహారం చేసినట్టో, అక్కడ వాదించుకున్నట్టో, లేకపోతే ఏ వ్యవహారం చేసినప్పటికీ ఏ స్థితిలో నీ శరీరం ఉందో దానికి సంబంధించినటువంటి కళే వస్తుంది తప్ప 8 ఏళ్ళ పిల్లవాడిగా కళ వచ్చిందా ఇప్పుడు ఇంత వయసులో అయిన తర్వాత నువ్వు పోయి సిల్లా కట్టాడినట్లో, మధ్యగుండ్లాడినట్టో, లేకపోతే ఇంకోటి చేసినట్టు ఏంటికన్నా వస్తుందా? రాదు. వ్యవహార స్థితిగతులను బట్టి అందులో నీలేకి ఇమిడిపోయినటువంటి నువ్వు చేసిన వ్యవహారం యొక్క సూక్ష్మ స్థితి నీలో ఏదైతే ఉందో అది వస్తుంది కళ్ళకి. నీవు ఎలా ఉన్నావో నీ కళలో కూడా అదే బాలుడుగానో, యవ్వడిగానో, వృద్ధుడిగానో ఏ స్థితిలో ఆ స్థితిలో వస్తున్న కళలు ఆ స్థితిలోనే వస్తాయి. ఆ స్థితి ఏ స్థితిలో వస్తాయో ఆ స్థితిలోనే ఉంటావు నువ్వు కూడా. ఆ కళలో కూడా అదే స్థితిలో ఉంటావు. కళలో బాలుడుగా ఉన్నావు అనుకో, 10 ఏళ్ళ బాలు నువ్వు, ఓ కళ వచ్చింది, పొగలల్లా పిల్లలతో కలిసి ఆడ ఆడుకుంటూ పోయినావు, వనంలోకి పోయి ఒక వనంలోనో ఏడో ఆడినావు. రాత్రికి తాను 80 ఏళ్ళ వృద్ధుడిగా ఏదో ఎవరితోనో మాట్లాడినట్టు, వాదించినట్టు, చెప్పినట్టు వస్తుందా? కళ రాదు. కాదు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నీ కళే వస్తుంది. సమయం మటుకి సరిపోయింది. మంగళం చెప్పమ్మా. జై సద్గురు మహారాజు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సమస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామారులకు మంగళమనరే. ఆరులకిప్పుడు మంగళమనరే. పొంగు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియో మరుపును ఎరుకయుగాక మాయలు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి విశ్రాంతి చెందే మంగళమనరే. నిత్యము శోభ మంగళమనరే. అంగలింగములకు అతితమగో మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శోభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు
ఆరతి దిగో మంగళారతి దిగో సద్గురు మూర్తుల హారతి దిగో మంగళారతి దిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణాది సద్గురు ప్రభు మహారాజ్ కు జై. పరమాంబ సమేత శ్రీ కృష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజ్ కు జై. శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానీత సుతార సద్గురు బ్రహ్మ మహారాజ్ కు జై. శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార సద్గురు మహారాజ్ కు జై. హిందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. ఓం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.